గత 2, 3 వారాల నుంచి ఇండియాలో అయినా, ఎక్కడైనా ఒకటే డిస్కషన్, ఒకటే మూవీ గురించి. అదే 'అబ్సెషన్'. ఈ మూవీ అంతలా అసలు ఇంత ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేసిందో ఒకసారి చూద్దాం. ఈ మూవీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు? కేవలం 7,00,00,000 బడ్జెట్. ఈ 7,00,00,000 బడ్జెట్‌తోనే ఇంత క్వాలిటీ మూవీని తీశారు. అంతేకాకుండా ఈ మూవీ ఇప్పటివరకు సుమారుగా 1,200,00,00,000 అయితే వచ్చింది. అసలు ఫస్ట్ మిలియన్ అయితే $16,000,000, సెకండ్ వీక్ $22,000,000 కలెక్షన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటివరకు అయితే 60 మిలియన్స్ దగ్గర దగ్గర వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా $75 మిలియన్ దాటింది. ఓవరాల్గా అయితే 100 మిలియన్స్ వైపు అయితే మూవీ వెళ్తుంది. ఇంతలా ఇంపాక్ట్ చేసిన మూవీ స్టోరీ అని చూస్తే, బేర్ అనే కుర్రాడు నిక్కీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలంటాడు, కానీ ఆమె ప్రేమ బయటకు చెప్పడు. ఓసారి చిత్రమైన బొమ్మ ఎదుట నిలబడి నిక్కీ వేరే ఎవరిని ప్రేమించినంత గొప్పగా తను ఇష్టపడాలని కోరుకుంటాడు. కట్ చేస్తే నిక్కీ లాంటి అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. ఆమె ఒక సైకో, చిత్రంగా ప్రవర్తిస్తూ ఘోరమైన హత్యలు చేయడం మొదలుపెడుతుంది. చివరకు ఏమైందనేది మిగతా స్టోరీ. ఏదైనా గానీ హద్దులు మీరి అతిగా ప్రేమిస్తే ఏమవుతుందనేది ఈ మూవీ ద్వారా డైరెక్టర్ చూపించారు. కొన్ని సీన్స్ చూడాలంటే కొన్ని కొన్ని అయితే ఇది సెకండ్ హాఫ్ నుంచి అయితే మూవీ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయ్యేలోపు ఒక 30 to 40 మినిట్స్ అయితే స్లోగానే ఉంటుంది. తర్వాత తర్వాత నుంచి స్టోరీ అనేది ప్రెడిక్టబుల్గా ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి కేవలం 1 hour 40 minutes. మూవీ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది, బట్ తెలుగు డబ్బింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే ఫీల్ పోతుందని కావచ్చు. ఓవరాల్గా అయితే ఈ మూవీ అసలు అసలు ఇంత చిన్న బడ్జెట్తో ఇంత పెద్ద కలెక్షన్స్ రావడం అంటే ఒక అచీవ్మెంట్ అనే చెప్పాలి.